sir, and yes, Gagan to please speak. అందరికీ నమస్కారం అండి. అందులో ముఖ్యంగా అక్కడున్న అమ్మవారికి ఇక్కడున్న అమ్మవారికి నమస్కారాలు. సార్, ఎంఎస్ రాజు గారు మా జనరేషన్ అందరికీ మీరు ఒక ఎమోషన్ సార్. ఎంఎస్ రాజు అనేదే పెద్ద ఎమోషన్ సార్. ఎందుకంటే ఒక్కడు సినిమాతోనే మహేష్ బాబు గారికి అందరం పెద్ద ఫ్యాన్స్ అయ్యాం. అదో వర్షం సినిమాతో ప్రభాస్ గారికి డై హార్డ్ ఫ్యాన్స్ అయ్యాం. అండ్ మీరు అందించిన డిఎస్పి గారు ఇప్పటికీ తగ్గేదే లేదని ఇండియా మొత్తం ఊపేస్తున్నారు. ఆయన సాంగ్స్ విన్న రోజు లేదు. ప్లస్ చిన్నప్పుడు ఎప్పుడు ఎవరు అడిగినా సరే నాకు బాగా ఫేవరెట్ ఫిలిం ఏది అంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానే అంటాను సార్. మేబీ ఆ సినిమాలో మీరు బస్సులో కనిపిస్తారు, మంచిగా చిన్న షేక్ చేస్తారు, అక్కడ చిన్న డిష్ తగిలిందేమో అనిపిస్తుంది. బట్ సార్ అప్పుడు మాకు ప్రొడ్యూసర్గా సినిమాలు అందించారు, ఇప్పుడు అగైన్ డైరెక్టర్గా అందిస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. ఇప్పుడున్న జనరేషన్ కోసం డర్టీ హరీ లాంటి సినిమాలు కూడా బోల్డ్గా తీసే స్టామినా మీకు ఉంది. సో మీ ముందు ఈరోజు మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ అగదా. అగదా కూడా మీకు చాలా పెద్ద హిట్ ఇవ్వాలని, మీరు ఎంతోమంది యాక్టర్స్ మీతో పాటు తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా స్టార్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ శ్రవణ్ రెడ్డి బ్రదర్, అంటే ఎవరన్నా కొంచెం బోల్డ్గా చేయాలి అంటే ఇంక సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, సినిమానే అనుకుంటే తప్ప ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. ఐ నో మీరు అన్నట్టు పెళ్ళి అవ్వడం కూడా కొంచెం కష్టం, చూసుకోండి అది. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఐ ఫీల్ దట్ యూ విల్ బికమ్ ఎ గుడ్ స్టార్, గుడ్ యాక్టర్. మీరు ఆల్రెడీ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. అగదాతో ఇంకో మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేస్తున్న మేజర్ పీపుల్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ గారు అండ్ సాయి రాజేష్ గారు ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక తెలుగు యాక్టర్ బాగా ప్రూవ్ చేసుకుందంటే తను కామాక్షి భాస్కరాల. అంటే కొన్ని ఫిలిమ్స్లో, రీసెంట్గా మీరు వచ్చిన ఫిలిమ్స్లో సినిమా స్క్రీన్ మీద మిమ్మల్ని చూడగానే జనాలు అరుస్తున్నారు థియేటర్లో. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. ఆ స్టేజ్కి మీరు రావడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. మీరు కష్టపడుతున్న విధానం నాకు తెలుసు. అండ్ ప్రతి సినిమాలో అంటే టీంతో పాటు ట్రావెల్ చేసి టీంకి ఇంకేం కావాలి, ఇంకా అంటే నాట్ ఓన్లీ యాక్టింగ్, ఇంకా నేను ఏం చేయగలను అని ఎవ్రీడే మీరు పెడే ఎఫర్ట్స్ నేను చాలాసార్లు చూస్తుంటాను మిమ్మల్ని. అండ్ మెయిల్ యాక్టర్స్ సమానంగా మీ భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్ చేయడం, దిస్ హెల్ప్స్ ద ఫిలిం సో మచ్. అంటే ఎక్కడో 10% జనాలకు వెళ్దామనే ఉండే ఫీలింగ్ని మీరు 100% చేస్తున్నారు. సో దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీరు ఇలా చేస్తే చాలా సినిమాలకు, వచ్చే సినిమాలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఐ విష్ గుడ్ లక్. I wish Ulka Gupta and as well as Jovika all the best and all the actors. Sir, I wish you all success. అండ్ ఇక్కడ నేను మెయిన్ రావడానికి మేజర్ కారణం విశాలక్ష్మి గారు. కాశీ విశాలక్ష్మి ఆ పేరులోనే ఉంది అమ్మవారు. ఆవిడ అండ్ అజయ్ గారు ఇద్దరు కూడా దే ఆర్ వెరీ హోల్ హార్టెడ్ పీపుల్. ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఇస్తారు, ఎవరికైనా మనస్ఫూర్తిగా ఇస్తారు. సార్ ఇట్లాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలని, ఈ సినిమా మేజర్ పెద్ద సక్సెస్ అయ్యి మీకు మంచిగా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. లెజెండరీ పీపుల్ మీ ముందు మాట్లాడడం, బి గోపాల్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అండ్ సార్ భాను సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much once again to all our guests. Thank you so much. And yes, మనం ఏదైనా సరే సినిమాకి వెళ్ళాలి